కాకినాడ రూరల్ ప్రాజెక్టు నందు గురువారం మిషన్ పోషన్ 2.0 మరియు సాక్ష్యం అంగన్వాడీ కార్యక్రమాల్లో భాగంగా అంగన్వాడీ వర్కర్లకు విద్య నాణ్యతపై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. 20, 21, 22 తేదీల్లో 3 రోజుల పాటు 123 మంది అంగన్వాడీలకు ఈ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలు ఐసీడీఎస్ కాకినాడ రూరల్ సీడీపీఓ వై లక్ష్మి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ శిక్షణలో ముఖ్యంగా ఈసీసీఈ ఎర్లీ చైల్డ్ హెడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ 3 సంవత్సరాల్లోపు ఉన్న చంటి పిల్లలకు, నవచేతన 3 నుండి 6 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు ఆదర్శశీలపై అవగాహన కల్పిస్తారు. ఈ శిక్షణా కార్యక్రమాల ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో విద్యా నాణ్యతను మరియు సరైన పోషకాహారాలను పిల్లలకు అందించే దిశగా జరుగుతుంది. అదేవిధంగా పిల్లల తొలి వయసు అనగా అమ్మఒడిని వదిలి అంగన్వాడీకి వచ్చే పిల్లలు ఈ వయసులో నేర్చుకునే అత్యంత కీలక దశ అని, అంగన్వాడీ కేంద్రాల్లో అందించే విద్యను మరింత ప్రభావితంగా మార్చడానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 విధానం ద్వారా పిల్లలకు నాణ్యమైన విద్య అందివ్వటం వలన వారి భవిష్యత్తు మంచిగా ఉంటుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు ఎన్ పద్మశ్రీ, పి రాజేశ్వరి, బి మార్తమ్మ, డి సింహాచలం, అన్నపూర్ణ, కె విజయలక్ష్మి, బిపిసి గనిలక్ష్మి, ప్రథమ్ సంస్థ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. సక్షమ అంగన్వాడీ కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు ఇక్కడ పోషణాభి పడాయభి అనే అంశం మీద 3 రోజులు అంగన్వాడీ కార్యకర్తలకి శిక్షణా కార్యక్రమం జరుపుతున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే ప్రతి బిడ్డకి కూడా పోషణ అలాగే విద్య రెండు కూడా ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. ఇవి రెండు కూడా సమపాళలో బిడ్డకి అందినప్పుడే ఆ బిడ్డ సమాజానికి మంచి పౌరుడిగా మనకి అందివ్వడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం వారు పోషణాభి పడాయిభి అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ 3 రోజుల శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లకి పిల్లలకి ఈసీసీఈ కార్యక్రమం ద్వారా విద్యను అందించడం, అలాగే ఆదర్శశీల, నవచైతన్య ఈ పద్ధతుల ద్వారా అక్కడ బిడ్డలకి వాళ్ళకి పోషణ ఆహారంతో పాటు వాళ్ళకి పూర్వ ప్రాథమిక విద్య అనేది ఎలా చెప్పాలి అనేది ఎన్నో విధాల చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ శిక్షణ కార్యక్రమం ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమంలో పూర్వ ప్రాథమిక విద్యకి వాళ్ళకి అభివృద్ధులు ఎన్ని అభివృద్ధులు ఉన్నాయో అన్ని అభివృద్ధుల మీద ప్రత్యేకించి ఇక్కడ మనకి ప్రథమ్ నుండి ఒక ఆర్గనైజేషన్ పిలుచుకొచ్చామండి. ఆవిడ కూడా వీటి మీద శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా సూపర్వైజర్స్ కూడా పోషణ అనేది బిడ్డకి అంటే ముఖ్యంగా బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుండి కూడా పోషణ అనేది చాలా అవసరం. తల్లి కడుపులో ఉన్నప్పటి నుండి ఆ బిడ్డ మంచి పోషణ విలువలు కలిగి ఉన్నట్లయితే ఆ బిడ్డ మంచి బిడ్డగా బయటికి రావడానికి, అలాగే సమాజానికి మంచి బిడ్డగా ఇవ్వడానికి కూడా అవసరం అవుతుందని చెప్పి 1000 days కేర్ అనేది అంటే బిడ్డ కడుపు నుండి 2 సంవత్సరాల వరకు ఏ రకమైన కేర్ అంగన్వాడీ సెంటర్లు తీసుకుంటున్నాం అనేది కూడా ఈ కార్యక్రమంలో వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఇది 3 రోజుల కార్యక్రమం.